ఏపీలో కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు తెర వెనుక భారీ కుట్ర జరుగుతోందా? విజయవాడలో జరగాల్సిన రహస్య భేటీ రట్టు కావడంతో ఇప్పుడు ఆ గూడు పుటాణి భాగ్యనగరానికి షిఫ్ట్ అయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ అనుకూల బ్యాచ్ గా ముద్రపడ్డ కొందరు అధికారులు ఇప్పుడు హైదరాబాద్ వేదికగా కొత్త రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం తీవ్ర చర్చకు దారితీసింది. జగన్ హయాంలో ఉన్నత స్థాయి పదవి నిర్వహించిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఈ నెల 6వ తేదీన విజయవాడలో పలువురు ఐఏఎస్లు ఉన్నతాధికారులతో రహస్య భేటీ జరిగిందన్న సమాచారం రాష్ట్రంలో గుప్పుమంది. ఈ భేటీలో ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎలా బద్నం చేయాలి, పాలనలో లోపాలను ఎలా వెతికి తీయాలి అనే అంశంపై అధికారులకు కర్తవ్య బోధ చేస్తున్నారన్న రహస్యం బయటకొచ్చింది. ఈ గుట్టు రట్టయ్యాక కొందరు అధికారుల్లో తప్పు చేస్తున్నామన్న భయం మొదలైతే మరికొందరు ఏముందలే అన్న ధోరణిలో ఉన్నారట. దీంతో ఈసారి ఎవరికి అనుమానం రాకుండా ఇకపై రహస్య భేటీలను హైదరాబాద్లో జరుపుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న ఓ ఐపీఎస్ ఇంటిని అడ్డాగా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన నివాసంలోనే 2 సార్లు కీలక భేటీలు జరిగాయని ఈ మాజీ పెద్దయిన ఆ ఐపీఎస్ దగ్గరి బంధువులని కూడా చెబుతున్నారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఆ ఐపీఎస్ రాయలసీమ జిల్లాలో కీలక బాధ్యతల్లో పనిచేశారని, సదరు అధికారికి చంద్రబాబు అంటే పడదన్న టాక్ కూడా ఉంది. అందుకే జగన్ దూతగా చెబుతున్న ఆ పెద్దయిన సదరు అధికారి ఇంట్లో అయితేనే సమావేశాలకు ఇబ్బంది ఉండదని ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇకపై 2 వారాలకోసారి హైదరాబాద్ లో సీక్రెట్ భేటీ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ పక్కా రాజకీయ అజెండాతో పనిచేస్తున్న ఈ అధికారుల నెట్వర్క్ ను ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుంది? ఈ రహస్య భేటీ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు హైదరాబాద్ పైనే పడ్డాయి.